కాలిపోయిందేనా? ఈరోజు ఈ సహవాస కార్యక్రమానికి ముందుగా ప్రీతమ తండ్రి మెహర్ బాబాను ఆహ్వానిస్తూ ప్రార్థనను మొదలు పెడదామండి. అవతార్ మెహర్ బాబా పూజే. విజయ్ కుమార్ గారు మీరు రెడీగా ఉన్నారండి? జై బాబా అండి, ఉన్నామండి. జై బాబా. ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్ ఆగి ప్రేయర్స్ చేయండి అండి. సరే సరే. అవతార్ మెహర్ బాబా కి జై. మీరు చేసేయండి, 3 ప్రేయర్స్ మీరు చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంత్యమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవరు నెరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనం లేనివాడు. నీవు అవిభాజ్యుడవు, వర్షుడుగా. నీవెల్లప్పుడు నుంటివి, నీవెల్లప్పుడు నున్నావు, నీవెల్లప్పుడు నుండు. నీవు అంతటిను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవంతటికన్నింటికి ఆవలనుందు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞాని వ్యతిరేక. విజయ్ కుమార్ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. జయబాబా. జయబాబా అండి, వినపడుతుందా? ఇప్పుడు జయబాబా. జయబాబా ఫస్ట్ నుంచి కదనండి, మీరు కంటిన్యూ చేసేయండి. చేయండి. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు, నీవు పరుడవు, పరాత్పరుడు, నీవు పరబ్రహ్మ పరమాత్మవు, అల్లా ఇలాహి యజ్దాన్ అహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఇజత్ అనబడు ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబా కి జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యజ్దాన్ లా ఇలాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధికు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికి ఉండరాని ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రత్యేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితము మా చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమున కూర్చినట్టి మేం చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని, మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధికు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొచ్చున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజలక నిరంతరం విఫలాగుతున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు, ఇంకనధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడనున్నంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబాకు విడుకున్నట్లు మాకందరికి సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతం మెహర్ ప్రభు కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం.
నమో మెహర్ బాబా మౌని చరిత. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. వినిపిస్తుందా ఆంటీ? వినిపిస్తుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోదార సకల చరాచర జగదోదార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషడ్వర్గములంతరింపగ హరిషడ్వర్గములంతరింపగ ఆయయ మోక్షం బనుగ్రహింపుము ఆయయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా మౌని చరిత. మంచి ప్రారంభం, చాలా చక్కగా పాడావు. నమో మెహర్ బాబా, నీకు జై బాబాలు. నెక్స్ట్ జై బాబా. నెక్స్ట్ సంకీర్తన ప్రారంభిద్దామండి. జి శోభ గారు రెడీగా ఉన్నారండి. జై బాబా అమ్మా. జై బాబా. శోభ గారు, మీరు పాడే పాట చిన్న విన్నపం ఏంటంటే, మీరు పాడే పాట ఏంటి, ఆ పాట ఎవరు రాశారు అది కూడా కొంచెం చెప్తా ఉండండి. జై బాబా. సరే, నేను పాడే పాట డి శ్రీనివాసరావు గారు రాసిన పాట అండి ఇది. దేవుడే దిగి వచ్చే. సరే, జై బాబా. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు.
దేవదేవులకెల్ల దేవాది దేవుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పూర్ణావతారమున పరిపూర్ణుడు, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు, రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు, మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు, మేహేరు మేహేరు మంత్రాక్షరి, మేహేరు మేహేరు మంత్రాక్షరి, కైవల్యమును చేర్చు అంత్యాక్షరి, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమ ఉన్నతిని చాటే జీవితము జీవించు, ప్రేమ ఉన్నతిని చాటే జీవితము జీవించు, అవతారు మెహరు బాబాకి జై, అవతారు మెహరు బాబాకి జై, జై అంటూ మెహరంటూ తపించిపో, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు, అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, మెహర శ్రీ గ్రహించే ఇది ఒక్కటే, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా కి జై. ఇది డి శ్రీనివాసరావు గారు రాసిన పాట అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి శోభ గారు, చాలా చక్కగా పాడారు. నిజంగానే బాబా డి శ్రీనివాస్ గారి చేత రాయించిన పాటల్లో ఒక అద్భుతమైన పాట ఇది. మీకు ఇంత మంచి పాట మాకు అందించినందుకు మీకు మా ధన్యవాదాలు. జై జై బాబా. బాబా. ఇప్పుడు నెక్స్ట్ జి రమణ మాస్టర్ గారు ఉన్నారండి. జై బాబా. జి అక్క రమణ లేరు లేరా? లేరు లేరు దినేష్ ఉన్నాడా? దినేష్ వాళ్ళ ఫాదర్. నెక్స్ట్ next వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు దినేష్ జాయిన్ అయ్యాక చూడొచ్చు. రజనీ గారు నేను ఏమన్నా ప్రశ్నలు అడగచ్చా? ఒక 2 క్వశ్చన్లు అవనండి, ఇంకా ఎవరు రజనీ గారు జాయిన్ అవ్వలేదు జై కదా. బాబా. 2 సాంగ్స్ అవనండి, ఇంకా ఎవరు అట్లా జాయిన్ అవ్వలేదు కదా. 2 అవలేదా? ఓకే రైట్ రైట్, సారీ మ్మ్. సారీ. జై దినేష్ బాబా. ఉన్నాడా? జై బాబా. అక్క నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయండి, లేకపోతే సౌజన్య ఉంది, కే సౌజన్య, తన చేతి పాడించేయండి. స్వర్ణకుమారి గారు ఉన్నారు నెక్స్ట్. ఉన్నారా? ఉన్నారు, ఇచ్చేయండి. స్వర్ణకుమార్ ఉన్నారు.
జై బాబా అండి. స్వర్ణకుమారి గారు మీరు పాడండి. జై బాబా. మీరు పాడే పాట చెప్పి ఏమి రాశారో కూడా చెప్పండి ప్లీజ్. జై బాబా. అలా నేను పాడిన పాట ఎంబీజీ శాస్త్రి గారు రాసిన పాట అండి అది. అవతార్ మెహర్ బాబాకి జై. అవతారుడవై వచ్చేవేళ నీ వెంబడినే రావాలి. అవతారుడవై వచ్చేవేళ నీ వెంబడినే రావాలి. నీ పద సేవలు చేయాలి. నీ పద సేవలు చేయాలి. నీ ప్రేమను నే పొందాలి. అవతారుడవై వచ్చేవేళ నీ వెంబడినే రావాలి. నీ నామమునే వినిపిస్తూ నీ రూపమునే వెలిగిస్తూ నీ నామమునే వినిపిస్తూ నీ రూపమునే తలపోస్తూ నీ ఆదేశమే పాటిస్తూ నీ ఆదేశమే పాటిస్తూ నీ సందేశమే అందివ్వాలి. నీ సందేశమే అందివ్వాలి. అవతారుడవై వచ్చేవేళ నీ వెంబడినే రావాలి. నీ మాటలనే పలికిస్తూ నీ పాటలనే పాడిస్తూ నీ మాటలనే పలికిస్తూ నీ పాటలనే పాడిస్తూ నీ కథలలోనే వల్లేస్తూ నీ కథలలోనే వల్లేస్తూ నీ అనురాగమే పొందాలి. నీ అనురాగమే పొందాలి. అవతారుడవై వచ్చేవేళ నీ వెంబడినే రావాలి. నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి. నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి. నీ కోసమేనే జీవిస్తూ నీ కోసమేనే జీవిస్తూ నీలో తిరిగి చేరాలి. నీలో తిరిగి చేరాలి. అవతారుడవై వచ్చేవేళ నీ వెంబడిని రావాలి. నీ పద సేవలు చేయాలి. నీ పద సేవలు చేయాలి. నీ ప్రేమను నే పొందాలి. అవతారుడవై వచ్చేవేళ నీ వెంబడిని రావాలి.
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా. సదుకుమారి గారు, ఎంబీజీ శాస్త్రి గారు చిన్న చిన్న పదాలతో హృదయానికి హత్తుకునేలా రాస్తారు పాటలు. అది ఆశీర్వదించు రాసింది కూడా ఎంబీజీ శాస్త్రి గారే కదండి? అవును అవును అవునండి. ఓకే. జై బాబా అండి. చాలా మంచి పాట. థ్యాంక్ యూ. జై బాబా. హలో శ్రీనివాస్ గారు, రజని గారు జై బాబా అండి. 3 క్వశ్చన్స్ చెప్పేసేయండి. అంటే ఒక 16 మెంబర్స్ ఉన్నారు కదా, చెప్పేసేయండి. ఓకే ఓకే అలాగేనండి. జై బాబా. జై. ఇది అందరూ మన గ్రూప్ సభ్యులందరూ కోరిక మేరకు ఇప్పుడు ఈ వారం నుంచి కొత్తగా ఏంటంటే ఈ మన లార్డ్ మెహర్ బుక్ నుంచి అడుగుదామని నిర్ణయించడం జరిగిందండి. ప్రశ్నలు లార్డ్ మెహర్ ఫస్ట్ వాల్యూమ్ లో మొదటి పేజీలోనే మనకి దొరుకుతుంది అనమాట. ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు. ఈ ప్రశ్నల దీంట్లో ఈ 10 ప్రశ్నలు ఈ రోజు 10 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న 2 మార్కుల ప్రశ్న ఇది. ఈ బాబాకు సంబంధిత వ్యక్తులలో గులురుక్ అనేది ఎవరి పేరు? ఆ పేరుకు గల అర్థం ఏంటి? బాబాకు సంబంధించిన వ్యక్తులలో గులురుక్ అనేది ఎవరి పేరు? ఆ పేరుకు గల అర్థం ఏంటి? ప్రశ్న మళ్ళీ ఒకసారండి. బాబాకు సంబంధిత వ్యక్తులలో గుల్రుక్, GULRUKH అనుకోవచ్చు, గుల్రుక్ అనేది ఎవరి పేరు? ఆ పేరుకు గల అర్థం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ దాదాపు ఈ గుల్రుక్ అనే పేరు గల వ్యక్తికి సంబంధించినవే ఉంటాయండి ఈ రోజు ప్రశ్నలన్నీ కూడా. రెండో ప్రశ్న, గుల్రుక్ చిరుప్రాయంలో పొందిన బిరుదు ఏది? ఇది 1 మార్కు ప్రశ్న. రెండవది, గులురుక్ చిరుప్రాయంలో పొందిన బిరుదు ఏది? ఇది 1 మార్కు ప్రశ్న. రెండవది, గుల్రుక్ చిరుప్రాయంలో పొందిన బిరుదు ఏది? 1 మార్కు ప్రశ్న. తర్వాత మూడో ప్రశ్న, ఇది నేను రెండో దాని కింద చెప్పుండాల్సింది, పొరపాటు మూడో దాని కింద చెప్తున్నాను. ఎనీవే, మూడో ప్రశ్న, గుల్రుక్ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? ఈ టైం పీరియడ్ మనకి ఎగ్జాక్ట్ గా ఇయర్ తెలియకపోతే మనం ఈ కాలం నుంచి ఈ కాలం లోపలని కూడా రాయించండి. గుల్రుక్ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? మూడో ప్రశ్న, గుల్రుక్ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? జై బాబా శ్రీనివాస్ గారు. జై బాబా అండి. రాసుకు అయిపోయాయి కదా 3 ప్రశ్నలు రాసుకున్నారండి అందరూ? ప్రశ్నకి ఎన్ని మార్కులు అండి? మూడో ప్రశ్నకి 2 మార్కులు ఇద్దామండి. అంటే ఎప్పుడు అనే దానికి ఒకటి, ఎక్కడ అనే దానికి ఇంకొకటి, 2 మార్కులు అన్నమాట. గుల్రుక్ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? ఇటువంటి ప్రశ్నలు. యాక్చువల్ గా ఇది రెండో ప్రశ్న కింద అనుకుంటే బాగుంటుందేమో, ఒక సీక్వెన్స్ లో వస్తుంది అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన మూడో దాన్ని రెండో దాని కింద, రెండో దాన్ని మూడో దాని కింద చేసుకోవచ్చు. జై బాబా అండి. కిరణ్మయ్య గారు జై బాబా అండి. ఆన్సర్స్ ఇప్పుడు కాదు, అందరూ నెక్స్ట్ వీక్ ఆన్సర్స్ పంపించాలి. కిరణ్మయ్య గారు జై బాబా. అదే కిరణ్మయ్, నువ్వు తనకి పంపించాలి. ఎవరికి? మెహర్వాణి గారికి పంపించాలి ఆన్సర్స్ అన్ని కూడా. తనే చూస్తుంది, కరెక్షన్ అంతా తనది. వాట్సాప్ లో తనకి చేయాలి. నెంబర్ నేను ఇస్తాను కావాలంటే తర్వాత. శ్రీనివాస్ జై బాబా. జై బాబా. జై బాబా అండి. శ్రీనివాస్. జై బాబా కిరణ్. జై బాబా కిరణ్. జై బాబా. నేను కాదండి, నేను పార్వతిని. అయ్యో సారీ నాకు ఏదో ధ్యాసలో అంటే చెప్పండి భారతి గారు. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా? బాబాకు సంబంధిత వ్యక్తులలో గుల్రుక్ అనేది ఎవరి పేరు? ఆ పేరుకు గల అర్థం ఏంటి? సరే అండి, థ్యాంక్ యూ. జై బాబా.
సంబంధిత వ్యక్తులలో గుల్రుక్ అనేది ఎవరి పేరు? ఆ పేరుకు గల అర్థం ఏంటి? తర్వాత రెండో ప్రశ్న, గుల్రుక్ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? ఈ మొదటి రెండు ప్రశ్నలు కూడా 2 మార్కులవి, అంటే 4 మార్కులకి మొదటి 2 ప్రశ్నలు. మూడో ప్రశ్న, గుల్రుక్ చిరుప్రాయంలో పొందిన బిరుదు ఏది? ఇది 1 మార్కు ప్రశ్న. ఇప్పటికీ 5 మార్కులకి 3 ప్రశ్నలు అయ్యాయి. జయబాబా అండి. రజనీ గారు, ఓవర్ టు యు. జయబాబా. జయబాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ కే సత్యవతి గారు రెడీగా ఉన్నారండి బాబా పాట పాడడానికి. హలో జయబాబా. సౌజన్య గారు రెడీగా ఉన్నారు కదండి. సౌజన్య గారు. హలో కనిపించట్లేదు. జయబాబా. జయబాబా అండి. సౌజన్య రెడీగా ఉందిగా. సౌజన్య. మీరు జయబాబా. పాడేసేయండి ఎవరైతే వాళ్ళు. సరే అలాగే 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 జయబాబా. జయబాబా. అవతార్ పాడే ముందు పాట మెహర్ బాబా की जय. రచన ఇది చెప్పండి. రిటర్న్ బై ఎం సత్యవతి, కే సత్యవతి. సారీ. జై బాబా. తపించిన హృది పులకించు, వినిపించని కథ వినిపించు, మురిపించే ఆశల త్రెంచు, మనసునే మరపించు, మెహరు ప్రేమ మనసునే మరపించు. తపించిన హృది పులకించు, వినిపించని కథ వినిపించు, మురిపించే ఆశల త్రెంచు, మనసుని మరపించు, మెహరు ప్రేమ మనసుని మరపించు. జీవుడెన్నడు వేరు కాదు, భావనలు మెరుపరచెనుగా. జీవుడెన్నడు వేరు కాదు, భావనలు మెరుపరచెనుగా. ఆత్మ ఎన్నడు వేరు కాదు, పరమాత్మలోనే ఉన్నదిగా. ఆత్మ ఎన్నడు వేరు కాదు, పరమాత్మలోనే ఉన్నదిగా. మనసులోని మలినములను ఏరివేయుము త్వరగా, అంతర్యామిని కనగా. తపించిన హృది పులకించు, వినిపించని కథ వినిపించు, మురిపించే ఆశల త్రెంచు, మనసునే మరపించు, మెహరు ప్రేమ మనసునే మరపించు. సాగరములో మణి ఉన్నదని తీరమున తిరుగాడుదువా. సాగరములో మణి ఉన్నదని తీరమున తిరుగాడుదువా. సాగరములో మునిగినప్పుడే మణిని పొందుట సాధ్యముగా. సాగరములో మునిగినప్పుడే మణిని పొందుట సాధ్యముగా. భయము భ్రాంతిని విడచి నీవు సాగరమును మధించో, ప్రేమ బాట లభించు, అది ఏ గమ్యమునకు చేర్చు. భయము భ్రాంతిని విడచి నీవు సాగరమును మధించో, ప్రేమ బాట లభించు, అది ఏ
గమ్యమునకు చేర్చు, తపించిన హృది పులకించు, వినిపించని కథ వినిపించు, మురిపించే ఆశల త్రించు, మనసునే మరపించు, మెహరు ప్రేమ మనసునే మరపించు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సౌమ్య, నైస్ సాంగ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కే సత్యవతి గారు రెడీగా ఉన్నారండి. నేనేనండి కే సత్యవతి. అవునా, సౌజన్య అని ఉంది. సౌజన్య పాడలేదు, పిలవలేదు పాడలేదా? ఇంకా మీరు. సౌజన్య నేను సౌజన్య. హలో, జై బాబా పాడమ్మా సౌజన్య. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు నేను పాడబోయే సాంగ్ భజరే ప్రభు మెహరం. ఈ సాంగ్ రచించింది డాక్టర్ పి రామచంద్రన్ గారు. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, ప్రేమ కృపా పరిరంభణలోలము, ప్రేమ కృపా పరిరంభణలోలం, ప్రేమ ప్రవాహం మంజుల రూపం, ప్రేమ ప్రవాహం మంజుల రూపం, భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, జన జాగ్రీకృత మానుష వేషం, జన జాగ్రీకృత మానుష వేషం, జపతపాద్య కిల కర్మ విమోచం, జపతపాద్య కిల కర్మ విమోచం, భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, రామకృష్ణ గౌతమాది స్వరూపం, రామకృష్ణ గౌతమాది స్వరూపం, యేసు ముహమ్మదు ఈశ్వర తత్వం, యేసు ముహమ్మదు ఈశ్వర తత్వం, భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, భయమాయావృత మానస దీపం, భయమాయావృత మానస దీపం, భవబంధాదిక పాస వినాశం, భవబంధాదిక పాస వినాశం, భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, పంచ సద్గురాదేశిత బ్రహ్మం, పంచ సద్గురాదేశిత బ్రహ్మం, మౌన సుభాషణ మోహన మూర్తిం, మౌన సుభాషణ మోహన మూర్తిం, భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, వరపూనానగరాశ్రిత భవ్యం, వరపూనానగరాశ్రిత భవ్యం, కరసంజ్ఞాదిక భాషణ చతురం,
करसंज्ञादिक भाषण चतुरं भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా. సౌజన్య, చాలా రోజులైంది ఈ పాట విని. చాలా అద్భుతమైన పాట. అంత అద్భుతంగా నువ్వు పాడావు. చాలా చాలా జై బాబాలు. థ్యాంక్ యూ. దినేష్ లైన్ లో ఉన్నారండి. జై బాబా. దినేష్ అక్క లేరక్క. నెక్స్ట్ ఎవరికైతే వాళ్ళకి ఇవ్వండి. దినేష్ జాయిన్ అవ్వలేదు. గారిని క్వశ్చన్స్ చెప్పేమన్నా. నెక్స్ట్ రమణ మాస్టర్ గారు, దినేష్, మాయ గారు ఉన్నారు. మరి ముగ్గురు లేరు. వాళ్ళ ముగ్గురు లేరు. మాయ గారు లాస్ట్ ఇమ్మన్నారు. నేనే పొరపాటున ముందు రాశాను. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ సునీత గారు ఉన్నారు. సునీత గారికి ఇచ్చేసేయండి. పాట అయ్యాక శ్రీనివాస్ గారు చెప్తారు. సునీత గారు సునీత గారు ఉన్నారు. సారీ, మ్యూట్ అన్మ్యూట్ చేయటం లేట్ అవుతుంది. ఓకే. జై బాబా. నేను పాడనా? నువ్వు పాడే పాట పేరు ఎవరు రాశారో చెప్పి పాట పాడేసి. జై బాబా. నేను పాడే పాట మాయా జగతిపై మమతలో పడకుండా రాసింది మంత్రవాది శ్రీరామ్మూర్తి గారు, గుంటూరు సెంటర్. జై బాబా. జై బాబా. మాయా జగతిపై మమతలో పడకుండా అజ్ఞాన తిమిరాన ఆరాట పడకుండా మాయా జగతిపై మమతలో పడకుండా అజ్ఞాన తిమిరాన ఆరాట పడకుండా ఏమండి చెప్పండి ఏముంది మందు, ఏమండి చెప్పండి ఏముంది మందు, ఆనందమునడంద ముప్పొంగకుండా, ఆనందమునడంద ముప్పొంగకుండా బెడదలందున ఎడద కృంగిపోకుండా, బెడదలందున ఎడద కృంగిపోకుండా ఏమండి చెప్పండి ఏముంది మందు, ఏమండి చెప్పండి ఏముంది మందు, ఆయాసపడు వేళ ఆవేశపడు వేళ, ఆయాసపడు వేళ ఆవేశపడు వేళ, ఆశలడి ఆశలై నీరసము పడు వేళ, ఆశలడి ఆశలై నీరసము పడు వేళ ఏమండి చెప్పండి ఏముంది మందు, ఏమండి చెప్పండి ఏముంది మందు, ఆకొన్న వేళ భీకొన్న వేళ, ఆకొన్న వేళ భీకొన్న వేళ, ఆరుగురు ఏకమై
చెప్పండి ఏముంది మందు, ఏమండి చెప్పండి ఏముంది మందు. శీతోష్ణ సుఖ దుఃఖ మానవ మానాది, శీతోష్ణ సుఖ దుఃఖ మానవ మానాది, ద్వంద్వానుభవములలో పొంగి కృంగెడి వేళ, ద్వంద్వానుభవములలో పొంగి కృంగెడి వేళ, ఏమండి చెప్పండి ఏముంది మందు, ఏమండి చెప్పండి ఏముంది మందు. ఉందండి ఒక మందు అన్నిటికీ మందు, ఉందండి ఒక మందు అన్నిటికీ మందు. దేహ బాధలకైనా మోహ బాధలకైనా, దేహ బాధలకైనా మోహ బాధలకైనా, ఊహకే అందని ఏ బాధలకునైనా, ఊహకే అందని ఏ బాధలకునైనా, అహరహము ఇహమందు మెహరనుటయే మందు, అహరహము ఇహమందు మెహరనుటయే మందు, మెహరనుటయే మందు, మెహరనుటయే మందు, మెహరనుటయే మందు, మెహరనుటయే మందు. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా, మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సునీత, చాలా మంచి సాహిత్య పాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మెహర్ బాబా నామమే మనకి మందు. జై బాబా, మంచి పాట వినిపించాం. నేను అయితే ఫస్ట్ విన్నాం ఈ సాంగ్. జై బాబా. జై బాబా. జై బాబా, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారండి? హలో అక్క జై బాబా. శ్రీనివాస్ గారు. అక్క నేను చెప్తాను అక్క. జై బాబా, ఒక్క నిమిషం. 5వ క్వశ్చన్ రాసుకోవాలి కదా, నాలుగోది రాయాలా 5వదా? నాకు వినిపించట్లేదు అక్క, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, నేను సెల్ ఫోన్. ఒక్క నిమిషం. జై బాబా, అందరికీ జై బాబా అండి. గుల్రుక్ మొట్టమొదట్లో ఏ స్థితిలో ఉన్నారు? ఇది 1 మార్క్ క్వశ్చన్ అండి. 4వ క్వశ్చన్, గుల్రుక్ మొట్టమొదట ఏ స్థితిలో ఉన్నారు? రాసుకున్నారా అందరూ? నేను టైప్ చేసి పెడతాను, ఒకవేళ అయినా సరే నేను టైప్ చేసి పెడతాను, పర్వాలేదు. 4వ క్వశ్చన్, గుల్రుక్ మొట్టమొదట ఏ స్థితిలో ఉన్నారు? నెక్స్ట్ ఓకే అండి. 5వది, గుల్రుక్ నాసిక్ లో ఏ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు? 5వ క్వశ్చన్, గుల్రుక్ నాసిక్ లో ఏ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు? ఇది కూడా 1 మార్క్ క్వశ్చనే. గుల్రుక్ నాసిక్ లో ఏ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు? రాసుకున్నారా? జయబాబా అండి, నేను అది టైప్ చేసి పెడతాను, ఒకవేళ రాసుకోపోయినా గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను.
అక్క నెక్స్ట్ కంటిన్యూ చేయండి. 2 క్వశ్చన్స్ చెప్పాను, నేను చెప్తాను క్వశ్చన్స్. ఓకేనా? జై బాబా అండి. మణిక రాజిత వాళ్ళ చేత పాటించేసేనా? ఉంటే పాడించేసేయండి అక్క. జై బాబా. మణిక రాజిత జై బాబా. సుజాత జై బాబా. మ్యూట్ లో ఉన్నారు ఆవిడ. జై బాబా సుజాత. జై బాబా ఆంటీ పాడుతున్నాం ఆంటీ ఒకసారి. మీరు 3 పాటలు పాడేసేయండి అమ్మా. ఓకే ఓకే ఆంటీ. ఓకే ఆంటీ. చిన్న మీరు పాడే పాట ఎవరు రాశారో కూడా చెప్పండి. జై బాబా. మణిక. జై బాబా ఆంటీ నాదుడువు జగన్నాథుడువు మెహర్శ్రీ గారు రచించిన పాట. ఓకే జై బాబా. జగన్నాథుడవు
జయబాబా అండి, సుజాత గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. సుజాత గారు, జయబాబా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్తున్నట్టున్నారు వాణి. అంతేనా? 3 పాడమన్నాను కదా. నీ నామం ప్రేమమయం మెహశ్రీ రాసిన పాట. ఓకే, జై బాబా. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపురూపం మెహర్ బాబా. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపురూపం మెహర్ బాబా. నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా. నీ సేవయ సకలాత్రం మెహర్ బాబా, నీ సేవయ సకలాత్రం మెహర్ బాబా. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా.
నీ నామం ప్రేమమయం మెహర్ బాబా సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడు సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడు హృదయము నీ దేవలమై నిలచునెప్పుడో హృదయము నీ దేవలమై నిలచునెప్పుడో ఆనాడే నీ వారము మెహర్ బాబా మేమానాడే నీ వారము మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ హరిహరాది బ్రహ్మ తేజమలను రూపము నేడు నీవు దాచినటి మెహరు రూపము హరిహరాది బ్రహ్మ తేజమలను రూపము నేడు నీవు దాచినటి మెహరు రూపము కనుల చూడలేని నన్ను కనికరించుమా కనుల చూడలేని నన్ను కనికరించుమా కనికరించి చూడగలకు దృష్టి నొసగుమా మము కనికరించి చూడగలకు దృష్టి నొసగుమా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మౌననాదమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహర్ స్వరం ఆలపించని మౌననాదమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహర్ స్వరం ఆలపించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ప్రేమ రసాస్వాదనలో పరవశించని నీ ప్రేమ రసాస్వాదనలో పరవశించని మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని ప్రేమ తండ్రి నీ సేవా భాగ్యమిమ్మని ప్రేమ తండ్రి సేవా భాగ్యమిమ్మని మెహర్షియనరాధా పలుకుతావని మెహర్షియనరాధా పలుకుతావని మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా నీ నామం ప్రేమమయం మెహర్ బాబా నీ రూపం అపురూపం మెహర్ బాబా నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా నీ సేవయ సకలార్థం మెహర్ బాబా నీ సేవయ సకలార్థం మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా నామం ప్రేమమయం మెహర్ బాబా జై బాబా మణికా రాజిత జై బాబా జై బాబా
ఇప్పుడు పాడిన ఈ మణిక రాజిత వాళ్ళు నాగేంద్ర గాంధీ సుజాత వాళ్ళ డాక్టర్స్ అండి. చాలా అద్భుతంగా పాడారు. మణిక రాజిత ఉన్నారా లైన్ లో? ఉన్నాం ఆంటీ. నెక్స్ట్ సాంగ్. ఇప్పుడు ఆ అంకుల్ స్పీచ్ ఉంది. 5:40కి మళ్ళీ ఒక్క పాట మీరు వినిపిద్దురు గాని ఏమా? ఓకే ఆంటీ. అద్భుతంగా పాడారు. మాకు లైవ్ లో మీరు పాడుతుంటే చూస్తున్న అనుభూతి కలిగింది. చాలా చెప్పండి. జై బాబా. జై బాబా. 5:40 ఒక్క పాట పాడుతుంది ఏమా? జై బాబా.